నూతన సచివాలయం ప్రారంభమయ్యాక మొట్టమొదటి సంతకం సీఎం కప్ను సంబంధించి ఫైల్ పైనే చేశారని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్లో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో షటిల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, ఖోఖో క్రీడాంశాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన క్రీడాకారులకు మంత్రి బహుమతులను ప్రదానం చేశారు. ఇక రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీని తీసుకొచ్చామని 18 క్రీడాంశాలతో సీఎం కప్ క్రీడా పోటీలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తూ ఉండడం ఎంతో గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఫస్ట్ సంతకం ఏదైనా పెట్టాలన్నప్పుడు మాకున్నటువంటి 6 శాఖలలో నాకు ఇష్టమయ్యేది స్టూడెంట్స్ కు ఎంకరేజ్ చేయాలి, స్టూడెంట్ భవిష్యత్తు, యూత్ ఆరోగ్యంగా ఉండాలి, ఒక అవగాహన కలిగించాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి స్పోర్ట్స్ మీద. ఫస్ట్ సీఎం కప్ పెడుతున్నాం, సీఎం కప్ మీద సంతకం పెడదామని చెప్పి ఆ బడ్జెట్ రిలీజ్ అనేది సీఎం కప్ బడ్జెట్ రిలీజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడ్డారు. కేటీఆర్ గారు కూడా అన్న మంచి పని చేసింది అని చెప్పి ఆ రోజు స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు సీఎం కప్ గ్రామీణ స్థాయిలో మండల స్థాయి అయిపోయింది. ఇప్పుడు జిల్లా స్థాయి. ఇప్పుడు జిల్లా స్థాయిలో వచ్చిన వాళ్ళందరూ 27 నాడు హైదరాబాద్ అవుతారు. 4-5 రోజులు హైదరాబాద్ ఉంటారు. ఉండి 5 రోజులు ఆ సీఎం కప్ లో పాల్గొని కప్పు తీసుకొని వస్తారు, మెడల్ తీసుకొని వస్తారు. ఊర్లో పోయి మీ అమ్మ మీ నాన్నకు ఇగో సెమీఫైనల్ వరకు పోయినాం, ఫైనల్ వరకు పోయినాం, నాకు ఈ మెడల్ వచ్చింది అంటే కొన్ని వేల మంది క్రీడాకారులు ఇగో మేము గెలిచినాం. మండల స్థాయిలో గెలిచిన వాళ్ళు, జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళు, రాష్ట్ర స్థాయిలో గెలిచిన వాళ్ళు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవన్నీ లెక్క పెట్టుకుంటే కూడా ఒక 6-7 వేల మంది అవుతారు. అంటే ఒకటేసారి 6-7 వేల మంది క్రీడాకారులు విజయం సాధించిన వాళ్ళు. అందరు మంత్రులు సెక్రటరీ ఓపెనింగ్ అప్పుడు ఫస్ట్ సంతకం ఏదైనా పెట్టాలన్నప్పుడు మాకున్నటువంటి 6 శాఖలలో నాకు ఇష్టమయ్యేది స్టూడెంట్స్ కు ఎంకరేజ్ చేయాలి, స్టూడెంట్ భవిష్యత్తు, యూత్ ఆరోగ్యంగా ఉండాలి, ఒక అవగాహన కలిగించాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి స్పోర్ట్స్ మీద. ఫస్ట్ సీఎం కప్ పెడుతున్నాం, సీఎం కప్ మీద సంతకం పెడదామని చెప్పి